యేసురే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా యేసుదేవా నన్ను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా యేసుదేవా నన్ను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా కోసమేనే ఎదురు చూస్తున్నాను అంతవరకు నీదు శక్తి నిమ్మయా నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపు యేసుదేవా నన్ను కొనిపోవా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా యేసుదేవా నన్ను కొనిపోవా నీ రాజ్యముకై నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు చేర్చెదను నీ రాజ్యముకై లోకంలో నీ కాడిని మోసెదను నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు చేర్చెదను నీ ఆత్మతోడుతో నన్ను బ్రతికించుము నీ ఆత్మశక్తితో నన్ను బలపరచుము నీ మహిమ రాజమందు నీతో కూడా వసించుటకు కడ వరకు
విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. మనకు కలిగిన శ్రమ మీకు తెలుసా తెలీదా? ఇది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నెహెమ్యా చెప్తున్నాడు. నెహెమ్యాకు యెరూషలేము పట్టణపు గోడలు కాల్చబడ్డాయని, ఇశ్రాయేలు జనాంగం బందీలయ్యారని, శ్రమలలో ఉన్నారని వినిపడింది. నెహెమ్యా ఎవరో? ఈజ్ నాట్ ఎ ప్రాఫెట్. ప్రవక్త కాదు, ప్రసంగికుడు కాదు, యాజకుడు కాదు, లేవీయుడు కాదు, ఒక ఉద్యోగి. రాజుగారి దగ్గర ఆహారం అందించే పానదాయకుడు, భక్షదాయకులు ఉండేవారు. వారికి రాజుగారికి పానం అందించేవాడు. చెక్ చేసి ఏమన్నా పాయిజన్ ఉందా, ఆయన టేస్ట్ తగినట్టు గంటకి ఆయనకు అవసరమైనవి అందించేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగి. ఆయన లేకపోతే రాజుగారు పస్తుండాలన్నమాట. అలాంటి చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడున్నాడు అతను? రాజమందిరంలో ఉన్నాడు. ఆయనకి ఏ లోటు లేదు. రాజుగారు ఎలా ఉన్నారో అలాంటి వైభవం అతను అనుభవిస్తున్నాడు. రాజుగారు పేరుకే రుచి చూసేది, తినేది రుచి తక్కువ, ఈయనే ఎక్కువ తింటాడు, అంతే కదండి. రాజభోజనం భోజిస్తున్నాడు, రాజభవనంలో ఏసీలో ఉన్నట్టు ఉన్నాడు, రాజ సువాసనల మధ్య ఉన్నాడు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు, చాలా డీసెంట్గా ఉన్నాడు, మంచిగా డ్రెస్ చేసుకోవాలి రాజుగారి దగ్గర ఉన్నాడు. అక్కడ ఉన్నోడికి ఎక్కడో ఏదో జరిగితే ఈయనకి ఎందుకు ఆ బాధ? మాకు తెలియకే కదండి, మీ ఇంకా చూస్తున్నాం, మీరే చెప్పండి అంటారా ఏంటి? అదేనండి, ఆత్మల భారం, సేవా భారం, దేవుని పని మీద భారం. ప్రతి వారు సొంత కార్యాలు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. మన ఇంటిలో ఒక ఉపద్రవం వస్తే, మన ఇంటిలో ఒక కష్టం వస్తే, మన ఇంటిలో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ కలిగితే, మన కుటుంబంలో ఒక లోటు కలిగితే, ఒక వ్యాధి వస్తే, ఒక మరణం కలిగితే మనం అల్లాడిపోతున్నాం. దానికోసం ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని నామానికి సిగ్గు కలుగుతున్నప్పుడు, దేవుని నామానికి నష్టం కలుగుతున్నప్పుడు, దేవుని ప్రజలు శ్రమలు పాలవుతున్నప్పుడు, దేవుని సేవకులు పోరాడుతూ ఉన్నప్పుడు మనం ఆ భారాన్ని గుర్తించగలిగితే ధన్యులమండి. దేవుడిని ప్రేమించేవారు దేవుని సేవను ప్రేమిస్తారు, దేవుని రాజ్యాన్ని ప్రేమిస్తాడు. మా సంఘం నీ సంఘం అనే మాట కూడా నేను మాట్లాడతలేదు ఇక్కడ. దేవుని రాజ్యం కట్టాలి మనందరం కలిసి. నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు చేర్చాలి. ఏమో ఒక 50 మంది సంఘం ఉంటే ఓ పాస్టర్ గారికి సరిపోదండి. చక్కగా అవసరమైన కానుకలు వస్తాయి, తినేసి శుభ్రంగా పడుకొని ఆదివారం ప్రసంగం చేసి హాయిగా చాలు అనుకునే సేవకులు ఉన్నారు చాలామంది. కానీ ఇంకా కొత్త వారిని సంపాదించాలి, వాక్యం అందని వారికి వాక్యం అందించాలి. యేసు ప్రభుని ఎరిగామని చెప్పుకొని
వాక్యము ద్వారా హెచ్చరికలు లేని వారిని హెచ్చరించాలి, సాతాను చేతుల్లో చిక్కుకున్న వారిని విడిపించాలి, పాప బంధకాలలో ఉన్న వారిని విడుదల చేయాలి. అది నిజమైన క్రైస్తవ సేవ. బంధించబడిన వారిని విడిపించుటకు, కురుగిన వారిని లేవనెత్తుటకు, దుఃఖిస్తున్న వారికి సంతోష వస్త్రాన్ని ఇచ్చుటకు నన్ను అభిషేకించినట్టు ప్రభు చెప్పినట్లుగా దేవుడు ఈ రోజున మనల్ని అభిషేకిస్తున్నాడు. యేసుక్రీస్తు పరిచర్య సేవకులు మాత్రమే చేసేదనుకుంటే అది అజ్ఞానం అండి. యేసుక్రీస్తుని ఎరిగిన వారందరూ ఆయన రాజ్యమును కట్టే విషయంలో పోరాడాలి. ప్రార్థనలో పోరాడేవారు ప్రార్థనలో పోరాడాలి, త్యాగముతో విశ్వాసముతో దేవుని రాజ్యపు పని గురించి భారంతో పోరాడాలి. నెహెమ్యా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలిసినట్టనే కూర్చుండి ఏడ్చి, ఎందుకు ఆయనకి ఏమైనా నొప్పి వచ్చిందా, ఆయనకి ఏమైనా జబ్బు వచ్చిందా, ఆయనకి ఏమైనా కష్టం వచ్చిందా, ఎవరి కోసం ఏడుస్తున్నాడు? దేవుని ప్రజలు, దేవుని మందిరం, దేవుని మందిరపు గోడలు కాల్చివేయబడ్డాయి అని విన్నప్పుడు కూర్చుండి, మీరు 1వ అధ్యాయంలో ఉంటుంది, నేను అన్ని రిఫరెన్స్ చూపిస్తాను ఇప్పుడు, కూర్చుండి కొన్ని దినములు ఏడ్చి, నేనేం చేయగలను ప్రభా, నేనేం చేయమంటావు, నాకు ఈ ఉద్యోగంలో లీవ్ దొరకదు, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమి లేదు, నా రాబడి నాకు రాజుగారి దగ్గర ఉండటమో ఇది తింటమో సరిపోయింది, నాకు అక్కడెక్కడో యెరూషలేములో జరిగిన ఆ ఉపద్రవానికి నేనేం చేయగలను, నేనేం చెయ్యలేనని ముందే చెప్పేసుకుంటాం. మనం ముందే చెప్పేసుకుంటాం. నన్ను ఏమంటావు? ఈ మాట మాటికి వస్తుంది నోట్లో నుంచి. ఏంటంటే ఒక్కోసారి గవకుండా మీరు బయటకు వెళ్తున్నప్పుడు భార్య ఎవరిని ఉప్పు అయిపోయిందంటే నన్ను ఏమంటావు, తెచ్చుకోపా అంటాడు అతన్ని కదండి. గవక్కడ ఏదన్నా అడిగితే నా దగ్గర డబ్బులు లేవు, నన్ను చేయమంటావు, నా టైం లేదు, నన్ను చేయమంటావు. ఈ మనస్తత్వం చూడండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ స్వార్థపరులుగా ఉంటున్నారు. కానీ దేవుని పని, దేవుని రాజ్యం, దేవుని వాక్యం, దేవుని సన్నిధిలో ప్రార్థన, వీటి గురించి ఆశపడే వారి జీవితాల్లో గొప్ప కార్యాలు సాధించగలుగుతారండి. అయినా మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా గొప్ప కార్యం సాధించారా? గొప్ప కార్యం సాధించారా? ఓ సామెత ఉంది తెలుగులో, 6 ఆమెళ్ళ గడ్డి మేసినా గొర్రె తోక బెత్తడేనట. ఎంత గడ్డి తిన్నా, ఎంత పుష్టిగా అది ఉన్నా దాని తోక పెరగదంటండి. అలా కొంతమంది జీవితంలో ఎంత ప్రయాసపడ్డా చివరికి వారి జీవితంలో చాలటం లేదు. నువ్వు ఒక్కడు ఉద్యోగం చేసినప్పుడు చాలలేదన్నావు, 2 ఉద్యోగం చేసినప్పుడు చాలటం లేదంటారు. పిల్లలు ఎదిగొచ్చారు, వాళ్ళు 4 ఉద్యోగం చేస్తున్నారు, అప్పులే అంటున్నారు. కారణం ఏంటి? అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. కారణం దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెతకటం లేదు. కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేశాడండి. కొన్ని నెలలు ప్రార్థన చేశాడు. అక్కడ చూస్తే నెలలు వస్తుంది. ప్రార్థన చేసి ఒకరోజు రాజుగారికి కప్పు అందిస్తున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యగారు సహాయం చేయండి అని అడగలేదు. ఆయన ఏమి అడగలేదు. దేవుని బిడ్డలు అడుక్కోక్కర్లా, అడిగేది దేవుణ్ణి, మనుషుల్ని కాదు. మనుషుల ద్వారా దేవుడు ఇప్పిస్తాడేమో కానీ దేవుని పరిచర్యకు, దేవుని నామానికి మహిమ కలిగేటట్టుగా ప్రతి సహాయము దేవుడు మనుషుల ద్వారానే ఆకాశం నుంచి దిగొచ్చి ఇచ్చిపోడు, మనుషుల ద్వారానే ఇప్పిస్తాడు. కానీ మనం అడగవలసిన అవసరం లేదు. అడగండి, నన్ను అడగండి, నన్ను అడుగు, నేను నీకు జనములను ఇస్తాను, జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి తెస్తాను. అది బైబిల్లో ఉన్న వాక్యసారం. నెహెమ్యా దేవుణ్ణి అడిగాడు, నన్నేం చేయమంటావు? నేను ఏదైనా చేయాలి యెరూషలేము కొరకు, ఏం చేయమంటావు ప్రభా? అదే భారంతో ఉన్నాడు, అదే విచారంతో ఉన్నాడు. ఉపవాసాలు ఉంటున్నాడు, రాజుగారికి పెడుతున్నాడు కానీ నోరు ఓడుతుంది కానీ తింటం లేదు. తను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. ఒకరోజు రాజుగారు అడిగారు, ఎందుకయ్యా నీ ముఖం విచారంగా ఉందేంటి? ఇప్పుడు హ్యాపీగా ఉంటావు కదా, నీ దేవుడు గొప్ప దేవుడు కదా, నువ్వు సంతోషంగా ఉంటావు కదా, ఎందుకు నీ ముఖంలో విచారంగా ఉన్నావు అని అడిగితే అప్పుడు నోరు విప్పాడు ఆయన. నా దేవుని పట్టణము, నా దేవుని కాల్చబడి ఉంటే, నా సహోదరులు శ్రమలో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండమంటారు? ఏమైంది సంగతి చెప్పినప్పుడు రాజుగారు, వెళ్ళు, లీవ్ అడగకుండానే లీవ్ ఇచ్చాడు. లీవ్ ఇవ్వటమే పెద్ద గొప్ప. కొంతమందికి లీవ్ దొరకదండి. ఇంకా
లాక్డౌన్ అయిపోయింది కదా, ఇంకా ట్రాఫిక్ చూడండి ఎట్టుందో. ఇక మీకు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇప్పుడు కొన్ని లక్షల మంది రిజైన్ చేశారంట అమెరికాలో. అలవాటు పడిపోయి ఇళ్లల్లోనే పని చేసుకోవడం హాయిగా ఉంది. మళ్ళీ కంపెనీలకు రమ్మంటున్నారు, ఆఫీసులు రమ్మంటున్నారు. మాకు కుదరదు, మేము ఉద్యోగాలు మానేస్తామని అందరూ స్ట్రైక్ చేసినట్టుగా, బంద్ చేసినట్టుగా రిజైన్ చేసేస్తున్నారంట. మరి ఎందుకంటే ట్రావెలింగ్ టైము ఇవన్నీ కలిసి వచ్చినాయి కదా ఇంట్లో కూర్చుంటే. కానీ ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే మొత్తం మళ్ళీ మన సమయంలో సగం సమయం ఈ రోజుల్లో ఇలాంటి సిటీస్లో ప్రయాణానికే అయిపోతుంది మన టైం అంతా. రాజుగారి దగ్గర లీవ్ దొరకటం కష్టం, అక్కడి నుంచి అతను ప్రయాణమై అక్కడికి వెళ్ళటం కష్టం. వెళ్ళినా అతడు చేయగలిగింది ఏమీ లేదు. కానీ రాజుగారు ఒక మాట చెప్పాడండి, వెళ్ళు, నీకు తాకీదులు ఇస్తాను. తాకీదులు అంటే టోకన్స్, మన భాషలో చెప్పుకోవాలంటే క్రెడిట్ కార్డ్స్ ఇస్తాను నీకు అన్ని బ్యాంకుల నుంచి. తీసుకుపోయి నీ దేవుని మందిరం నువ్వేం చేయగలవో చేసుకోపో అని ఇచ్చి పంపించాడండి. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రార్థనతో ఎదుర్కొన్న దానిని సాధిస్తాం. ప్రార్థనలో కనిపెట్టి ప్రయత్నించిన ప్రయత్నం సఫలమవుతుంది. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ దేవుడు చేస్తాడు. ఒకవేళ నెహెమియా అడుగుంటే నాకు ఒక 4 రోజులు సెలవు ఇవ్వండి అని అడుగుంటేవాడేమో. కానీ రాజు తనంతట తానే దేవుని చేత ప్రార్థన, రాజుల యొక్క తలంపులు దేవుని చేతిలో కాలవల్లాగా ఉన్నాయట, నీటి కాలవల్లాగా. ఒక నీరు ఇలా పోతుందంటే ఆ నీరు ఇలా గండి కొట్టి ఇటు తెప్పిస్తే ఇటు వెళ్ళిపోద్ది చూడండి. అలాగ రాజుల ఆలోచనలు దేవుడు తనకి అనుకూలంగా మార్చుకోగలడు. అది ఎన్నోసార్లు మనం బైబిల్లో చూస్తున్నాం, ప్రపంచ చరిత్రలో కూడా చూస్తూ ఉన్నాం. ఆయా సమయాలలో దేవుడు అన్యులైన రాజులను కూడా ఎలాగూ తిప్పి వాడుకున్నాడు అన్న సంగతి. ఇక్కడ నెహెమ్యాకి అవకాశం దొరికింది, వెళ్ళమన్నాడు. ఫైనాన్షియల్గా అవసరం తీరిపోయింది, సెలవు ప్రాబ్లం తీరిపోయింది, అంతే అయిపోయిందా? ఇప్పుడు అసలైన పని ఉంది. ఏంటది? పడిపోయిన యెరూషలేము గోడలు కట్టాలి. అక్కడికి బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళి ఫస్ట్ అతను చేసిన పని ఏంటంటే వెళ్ళి చూశాడు. విన్నదానికంటే చూసిన దాని ద్వారా చాలా గ్రహించుకోగలుగుతామండి. మనం వింటున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, మనం కళ్ళారా చూసినప్పుడు దానిని మరింతగా మనం జీర్ణించుకోగలుగుతాం, గ్రహించుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. వెళ్ళి చూసినప్పుడు ఇంకా బాధ కలిగింది తనకి. నేను ఒక్కడిని ఏదో చేసేస్తాను అనుకోలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక్కడు ఏది చేయలేం. ఒక్కడు ఒంటరిగా, నరుడు ఒంటరిగా ఉండటే మంచిది కాదన్నాడు ప్రభు. అంటే ఇద్దరు ఉంటే మంచిదైందా అంటే ఇద్దరు ఉన్న మూలనే కదండి. ఆ తినదన్న ఫలం తిన్నాను, నువ్వు ఇచ్చింది మూలనే కదా అని మళ్ళీ ప్రభువునే నిందిస్తున్నాడు. పోనీ ఇద్దరు కాదు, నలుగురుంటే మంచిదా అంటే అదిగో అన్న తమ్ముడు చంపేశాడు. నలుగురుంటే మంచిదా? అరే నలుగురుంటే మంచిది కాదు, ఒక్కరుంటే మంచిది కాదు, ఇద్దరుంటే మంచిది కాదని పెద్ద దేశం అంతా, ప్రపంచం అంతటా ఒకే భాష, ఒకే పలుకుంది. అందరూ ఒకటైపోయారు. అందరూ ఒకటైపోయి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? హల్లెలూయా స్తుతి పాడుతున్నారా? గోపురం కట్టుకుందాం, మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం, ఆకాశాన్ని అంటుకునే గోపురం కడదామని అప్పుడే ఫ్లాట్లు కట్టారండి. 11వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండం తర్వాత చదువుకోండి. దేవుడు దిగొచ్చాడంట. ఏంట్రా వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఫ్లాట్లు కట్టుకుంటారంటేంటి? భూమిని ఇంత మీరు భూమిని నింపి స్వతంత్రించుకోండి, మీ కొరకు సకలము నేను సృష్టించానంటే వీరందరూ ఒకే చోట ఉంటే ఇదిగో కరోనా వైరస్ వస్తుంది, అప్పుడే వచ్చి ఉండేది ఇలాంటిదని. ఏంటంటే ఈ ఎన్ని రకాల వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్స్, ఎన్ని రకాల ఫీవర్స్ కొత్తగా పుట్టుకొస్తున్నాయో చూడండి. డ్రైనేజ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కలిసి పైపులో వస్తుండే. మరి ఏం చేస్తాం? రాదా మీకు? మా చెన్నైలో వస్తుందండి. దేవుని పద్ధతి విస్తరించండి. పైకి కాదు, పక్కకు విస్తరించండి. ఇంత భూగోళంలో 3 వంతులు నీరు, 1 వంతు భూమి ఉందండి. ఇప్పటి వరకు ఇన్ని శతాబ్దాలు అయినప్పటికీ భూమిలో 3వ వంతు కూడా మనుషుడు ఇంకా ఆక్యుపై చేసుకోవాలా. 3వ వంతు ఉన్న భూమిలో 3వ వంతు కూడా మనుషుడు స్వతంత్రించుకోవాలా. అందరూ ఒక చోట చేరిపోతున్నారు.
కొంచెం ఒక 10, 20, 30, 40, 50 కిలోమీటర్లు అటు వెళ్తే ఎడారులు ఉంటాయి చూడండి. అటు ఉంటే ఖాళీ స్థలాలు ఉంటాయి, పల్లెటూరులు ఉంటాయి చూడండి. అందరూ పల్లెటూరు రోడ్లు పట్టణాలకు వచ్చేస్తున్నారు. దీనివలన కాలుష్యం ఎక్కువ అవటం, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ నేను చెప్పక్కర్లేమని మీకు తెలుసు అనుకుంటా కదా. దేవుడు అప్పుడు తారుమారు చేశాడంట వారి భాషలు. ఎట్లా పుట్టాయి భాషలు అంటే బైబిల్లోనే ఉంది. మీకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. అప్పుడు వారు రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళందరూ గుంపులుగా చేరి ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకి భూమిలో విస్తరించిపోయారు. కాబట్టి భూమిని నింపారు. అటు మంచు స్థలాల్లోకి వెళ్ళిన వాళ్ళు తెల్లగా పాలిపోయారు, ఇటు ఎక్కువ వేడిగా ఉన్న చోటకి వెళ్ళిన వాళ్ళు నల్లగా మాడిపోయారు. ఇలా మధ్యలో ఉన్నోళ్ళు, భూమధ్య రేఖ మధ్యలో ఉన్న మనలాంటి వాళ్ళు గోధుమ రంగులో మిగిలిపోయాం. ఏంటంటే దీన్ని బట్టే భాషలు, రంగులు, కల్చర్స్ ఇవన్నీ మారాయి. కానీ మనందరం దేవుని సృష్టి. ఎంతమంది ఉన్నా సొన్నే, 10 సున్నాల విలువ ఎంతండి? ఎవరైనా చెప్పాలి నాకు. 10 సున్నాల విలువ ఎంత? 100 సున్నాల విలువ? 1 కోటి సున్నాల విలువ? అవునా? 1 కోటి సున్నాల పక్కన ఒకటి పెడితే, 1 కోటి సున్నాల పక్కన ఒకటి పెడితే సున్నావా? ఒకటి రాగానే సున్నాలన్నిటికీ ఏమొచ్చింది? విలువ వచ్చింది. మనం ఎంతమంది ఉన్నా సున్నే. యేసయ్య మనతో ఉంటే 1 సున్నాకి విలువ ఉంది, 1000 సున్నాలకు ఎక్కువ విలువ ఉంది. దేవుడు ఆశించింది అది. నరుడు ఒంటరిగా ఉండొద్దు, లేకపోతే ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే, ఇద్దరిని ఉండటం అంటే ఇద్దరు ఉండమంటే కాదు. 3 పేటల తాడు తెగిపోదు. 3వ వ్యక్తిగా ప్రభువు మనతో ఉండాలి. 4 ఉంటే 5వ వ్యక్తిగా ప్రభువు మనకు ఉండాలి. ఏంటండి, శద్రకు, మెషకు, అబేద్నెగోలను 3 వేశారు అగ్నిగుండంలో. ఎంతమందిని చూశాడు రాజు? 4 చూశాడు. కాబట్టి అగ్ని వారికి ఏ హాని చేయలేదు. 4 ఉన్నా, 1 ఉన్నా. సింహాల గుహలో వేశారు దానియేలుని, ఒక్కడే పడ్డాడు అక్కడ. కానీ సింహాల నోళ్ళు తెరవలేదు. ఎందుకో? అక్కడ ప్రభువు ఉన్నాడు. ప్రభువు నా పక్కన నిలిచి సింహపు నోటి నుండి నన్ను తప్పించనన్నాడు పౌలు. కాబట్టి ప్రభువుతో మనం నడిచినప్పుడు మనం ఏదన్నా సాధిస్తాం. ప్రభువుతో కూడా మనం అందరము సమకూడినప్పుడు గొప్ప కార్యాలు సాధిస్తామని గుర్తించిన నెహెమ్యా ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చామండి వాక్యం దగ్గరికి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా, ఒక్క నిమిషం అవుదామండి. మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. నేను ఇందాక చెప్పాను, తెలుసుకోవటం వేరు, శ్రమ అనుభవించటం వేరు. ఏంటంటే ప్రసవ వేదన పడుతున్నటువంటి తల్లిని ఆ పక్క ఊరుకోమ్మా, తగ్గిపోద్దులేమ్మా, ఊరుకోమ్మా అంటుంటుంది. కానీ ఆ బాధలో ఆమె పేసే కేకల వేదన, ఆ బాధ ఎలా ఉంటుందో పక్కనున్న వాళ్ళకి, చుట్టూన్న వాళ్ళకి తెలుస్తుందా? చెప్పండి. శ్రమను ఎప్పుడన్నా చూసిన వాళ్ళు ఎవరున్నట్టు చేయి చూపించండి. శ్రమను చూసిన వాళ్ళు చూశారంటే మీ జీవితంలోనా, ఎవరి జీవితంలోనా? నాన్న, శ్రమ ఎప్పుడు కనపడదండి, మనకే అనుభవిస్తాం. అది ఎదుటోడికి కనపడదు. మన శ్రమ ఎదుటోడికి కనపడదు. అంటే ప్రసవ వేదన అంటే ఆ కేకలేసినప్పుడు కనపడద్దు, అది వేరే సంగతి. ఒక రైతు ఒక చక్కటి పచ్చటి పొలాలు, ఏపుగా పెరిగిన పొలాలతో ఆనందిస్తున్నాడంటే, ఏం బండిదరా వీడి పొలం అని పక్కన పోయేవాడు అన్నాడంటే, దాని వెనకాల రైతు ఎన్ని చొక్కా లేకుండా ఎలా దున్నాడో. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చాయి, ఇంతకుముందు దున్నేవారండి నాగలు పెట్టి. ఎంత కలుపు తీతలు తీశాడో, ఎన్ని రాళ్ళు ఏరి పెట్టాడో, ఎలాగ ఆ భూమిని సిద్ధపరిచాడో, ఎలాగ దానికి నీళ్లు కట్టాడో, ఎలాగ విత్తనాలు విత్తాడో. ఆ శ్రమంతా ఆ పంట పొలాలు చూసి, పచ్చగా ఉన్నదాన్ని చూసి మురిసిపోయేవాడికి తెలుస్తుందండి? తెలీదు. మనకు అభివృద్ధి తెలుస్తుంది, బలి తెలుస్తుంది. వాడికే రోయ్ అంటారు చూడండి, అది తెలుస్తుంది.
ఒకడు గొప్పవాడయ్యాడంటే శ్రమ పడకుండా ఎవడు గొప్పవాడు అవ్వలేడండి. శ్రమ లేని ఫలితం లేదు. శ్రమలోనే ఫలితం ఉంది. శ్రమ కనబడదు, ఫలితం కనబడుతుంది. శ్రమించిన వాడికి శ్రమలో ఫలితాన్ని చూసుకున్నప్పుడు సంతృప్తి కలుగుతుంది. చుట్టూ చూసే వాళ్ళకి ఏమంటారు? వాళ్ళని, మీ ఊర్లో అసూయపరులు ఉంటారండి? ఉండరా? హైదరాబాద్లో అసూయపరులు ఉన్నారా? మీరు కాదు కదా? ఓకే. అదే మాకేం అసూయ లేదండి, కొంచెం ఒళ్ళు మంట అన్నారు ఒక ఆయన. ఒళ్ళు మంట ఏంటి? మాకు అలాంటివన్నీ లేవండి, మాకు కొంచెం ఈర్ష్య ఏంటండి, మాకు కొంచెం ఇంకా కొంచెం గ్రామటికల్గా వెళ్తే తెలుగు అచ్చపదం వాడితే మత్సరము ఎముకలకు కుళ్ళు. అభివృద్ధిలో ఉన్నవారిని చూసి అసూయపడే వాళ్ళు చాలామంది ఉంటారు కానండి, ఆ శ్రమలు ఎరిగిన వాడు అసూయపడ్డాడండి. ఆ శ్రమ చూసిన వాడు, చూసావా అంత కష్టపడ్డాడు చూడు, ఇవాళ దేవుడు అతన్ని ఇలా ఆశీర్వదించాడు అని చెప్పగలుగుతాడు. కానీ అడిగేట్రా అనేసి ఈజీగా మాట్లాడేవారు ఉండరండి. ప్రతి విషయంలో కూడా నా జీవితంలో నేను అనేక శ్రమలు అనుభవించాను. నా బిడ్డలు నాతో పాటు శ్రమలు అనుభవించారు. శ్రమలోనే కష్టే ఫలే అంటారు కదా, శ్రమలోనే ఆశీర్వాదం ఉంది. శ్రమ కనపడదు కానీ ఆశీర్వాదం కనపడుతుంది. ఇక మీదట మనకు నింద రాకుండా యెరూషలేము ఎట్లు పాడైపోయిందో మీరు చూచి ఉన్నారు. రెండోది, మీరు పాడైపోయిన దానిని చూచేవారిగా ఉండాలండి. మనకి ఇష్టం ఉండదండి పాడైనవి చూడటానికి, అందవిహీనమైనవి చూడటానికి. ఒక బస్సులో ఎవరైనా కొత్త పెళ్లి కూతురు ఎర్ర పట్టు చీర కట్టుకొని మెడ నిండా నగలేసుకొని ఎక్కిందనుకోండి, బస్సులో ఉన్న వాళ్ళందరూ ఎవరిని చూస్తారు చెప్పండి? ఆమెనే చూస్తారు. ఆ వెనకాల ఒక ముసలమ్మ గారు ఎక్కలేక కర్ర పట్టుకొని బాబు కొంచెం సాయం చేయమని అడుగుతుంటే ఎవరు ఆమెను పట్టించుకున్న ఎగతాళి చేస్తారు కదా కదండి. మనదే చాలా. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు మీకు కాఫీ తెచ్చి ఇచ్చారనుకోండి, ఆ కాఫీ కప్పు చాలా అందంగా ఉందనుకోండి, పింగాణి కప్పు, మీరు వాళ్ళ ముఖం చూస్తారా కప్పు ముఖం చూస్తారా? బాగున్నారా అంటే కప్పు ఎక్కడ కొన్నారు అంటారు మీరు. బాగున్న వాటిని, ఆకర్షణగా ఉన్న వాటిని మనం చూస్తాం. కానీ యేసయ్య ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ లేముందో, ఎక్కడ 38 సంవత్సరాల నుంచి పడున్నాడు వాడు చూచి, వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి జాలిపడి వెళ్ళి పరిపెత్తుకొని నడవమని చెప్పాడు. ఎన్నో చోట్ల మనం ఆ మాట చూస్తున్నాం. ప్రభువు చూచి, ఆ యొక్క పేతురత్త జ్వరముతో పడి ఉండుట చూచి ఆమె చేయి ముట్టగానే ఆమె జ్వరం విడిచి వెళ్ళిపోయింది. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చారంటున్నాడు. ఇవాళ నిజంగా దేవుని సేవ చేసేవారు కానీ, దేవునిని వెంబడిస్తున్నాం అనేవారు కానీ, మనం క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఉండాలి. మనం లోకపు పోకడలో ఉండేవారిగా ఉండకూడదు. లోకం చూచినట్టు చూడకూడదు. మనం దేవుడు చూచినట్లు చూడాలి. ఒక వ్యక్తిని చూచినప్పుడు దేవుడు చూచినట్టుగా చూడగలిగిన ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ విచక్షణ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. నెహెమ్యా మందిరం పాడైపోయి ఉంటే మీరు ఇల్లులు కట్టుకుంటారా? హగ్గయి గ్రంథంలో ఉంటుందండి. మందిరం పడిపోయి ఉంటే మీరు ఇల్లులు కట్టుకుంటారా? ఏమయ్యా గెహాజీ, వెండి బంగారములు పొలములు ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఒక అద్భుతమైన మార్పు కలిగింది నయమానుకి. అతడు స్వస్థపడ్డాడు. అతడు దేశమంతటికి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాడని నేను ఎంతో ఆనందించి అతడు తెచ్చిన వెండి బంగారాలు వద్దంటే దానికోసం కకృతిపడి వెనకాల పడతావేంటయ్యా నువ్వు? దేని వెనకాల పడుతున్నావు నువ్వు? డబ్బు వెనకాల, ఆత్మల వెనకాల? దేవుని నామాన్ని మహిమపరచడానిక, స్వార్థాన్ని కలిగి ఉండటానిక? మూడవ మాట చూసినట్లయితే, మనకిక మీద నింద రాకుండున్నట్లు. నింద ఎప్పుడునండి సాతాను మనల్ని పడగొట్టి పక్కపక్క నవ్వుతాడు. వాడి పని ఏంటంటే పడగొట్టాలి,
పడిన తర్వాత పక్కపక్క నవ్వాలి. ఏడి నీ దేవుడేడి, నిలబెట్టలేకపోయాడా, పడిపోయావే, ఏమైంది నీ భక్తి, ఏమైంది నీ ప్రార్థన, ఏమైంది నీ విశ్వాసం. ఎంతోమంది రాజుల చరిత్రలో చూస్తుంటాం, నీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు, మీ దేవుడు మీకు సహాయం చేయలేడు, సహాయం చేస్తుంటే నువ్వెందుకు పడ్డావు, నీకెందుకు ఈ బాధ వచ్చింది, నీ ఉద్యోగం ఎందుకు పోయింది, నీ ఇంటిలో ఎందుకు మరణం వచ్చింది, నీకెందుకు రావాలి కోవిడ్-19, నీకెందుకు రావాలి కరోనా వైరస్, లేకపోతే అని నిందలు నిందలు నిందలు. నిందన్నా పర్వాలేదు, ఇంకొక పెట్టారంటే దాని పక్కన ఏమవుతుంది, తెలుగు వచ్చా మీకు? నింద పక్కన పెడితే ఏమో చెప్పండి, అపనింద. అపనింద అంటే అసలు ఏమీ లేదు, అక్కడ ఏమీ లేని దానికి నిందించటం. ఒక విషయం పట్టుకొని నిందించడం నిందలు. అపనిందలు అంటే అసలు వాళ్ళు చెప్పే మాటల్లో సారమే లేదు, నిజమే కాదు, అది అనవసరంగా ఇతరుల మీద అభాండాలు వేయటం అనేది, దేవుని నామాన్ని సిగ్గుపరచడం అనేది. పొద్దున్న సాయంత్రం వచ్చి ఆ గొల్లియాతు 6 మొరల జానడు ఎత్తున్నాడు, ఏడ్రా మీ దేవుడు ఎక్కడున్నాడు రా రండ్రా, మీలో ఒకడొచ్చి నన్ను ఓడించాడు, మేమందరం మీకు బానిసలం అవుతాం, మీరు ఓడిపోతే మీరందరూ బానిసలు అవ్వండి అని పొద్దున్న సాయంత్రం వచ్చి అరుస్తుంటే సౌలు రాజు బయటికి రావటం లేదు, సైన్యంలో ఉన్న సైన్యం ఒక్కడు ముందుకు రావటం లేదు. దావీదు పెద్దన్న ఎలియాబు చాలా పెద్ద ఎత్తరి యుద్ధశాలి కానీ బయటికి రావటం లేదు. అన్నం తీసుకొని వచ్చాడు, భోజనం తీసుకొని వచ్చాడు, అన్నం కానీ దావీదు ఆ ఫిలిస్తీయుడు అరుస్తున్న మాటలు విని రోషం వచ్చింది అతనికి. ఎవరికి? బాలుడైనా ఈడెవడు నా దేవుడి నామాన్ని దూషించడానికి, నా దేవుడి శక్తి లేడనుకున్నావా, నేను వెళ్తాను వేసే దేవుని నామంలో యెహోవా నామంలో నేను వస్తానని అక్క దెబ్బతో అతన్ని పడగొట్టాడు కదండి. ఈ రోజున మన ముందు కొన్ని గొల్లియాతుల్లాగా నిలబడతాయి సమస్యలు. అడిలిపోతుంటాం, భయపడిపోతుంటాం, అపవాది నిందిస్తుంటాడు, అపనిందలు వేస్తుంటాడు. అది చూసినప్పుడు దానిని మనం తిట్టేవాళ్ళని తిట్టడం కాదండి దేవుడు మనకు నేర్పించింది, కొట్టేవాళ్ళని కొట్టడం కాదు ప్రభు మనకు నేర్పించింది. దెబ్బకు దెబ్బ కాదు, కీడును మేలుతో జయించండి, సాతానుని ప్రార్థనతో జయించండి. దేవుని పరిచర్యను, దేవుని నామాన్ని మహిమ తెచ్చేటట్టుగా సహోదరులందరూ ఐక్యత కలిగి ఉంటే, విశ్వాసులందరూ ఏకమనసుతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయండి. భూమిని తల్లకెద్దులు చేసేవారు ఇక్కడికి వచ్చారని చెప్పబడ్డది ఆది సంఘములో. కాబట్టి ఏమంటున్నాడైనా నెహెమ్యా, ఇక మీదట నింద రాకుండా 17వ వచనంలోనే ఉన్నానండి, ఎక్కడికి వెళ్ళలేదు నేను. ఓకే, ఇక మీదట నింద రాకుండా యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదము రండి. అందరూ నాతోటి ఈ మాట చెప్తారా అండి? ఇక మీదట నింద రాకుండానట్లు లార్డ్స్ చర్చ్ ఆవరణను మరలా కట్టుదము రండి. దేవుని రాజ్యమును మరలా కట్టుదము రండి. ఇంకా యేసు నామం ఎరగని వారికి ఆయన సువార్తను ప్రకటించినట్లు ఉజ్జీవ సభలు జరిపిద్దాం రండి. భూదిగంతాల వరకు సోషల్ మీడియా ద్వారా దేవుని మాటను వినిపిద్దాం రండి. నీరసం వచ్చేసింది 3వ మాటకే. వేల మంది వచ్చేవారండి ఉద్యోగ సభల్లో, 100 స్థలాల్లో ఉద్యోగ సభలు పెట్టాము. ఎప్పుడెప్పుడు ఆశపడుతున్నా, ఎంతమంది ఎన్ని రకాల బాధలతో, ఎన్ని రకాల వ్యాధులతో, ఎన్ని రకాల సమస్యలతో, ఎన్ని చిక్కులతో వచ్చి 3 రాత్రుల్లోనే దేవుని కార్యాన్ని వారి జీవితాల్లో అనుభవించారు. ఒక్క రాత్రి విన్న వర్తమానం కూడా వారి గుండెలు పగిలి, గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు కలగటం, భర్తకు విడాకులు ఇచ్చేసి వచ్చి కూర్చుంది ఒక ఆమె గోదావరి ఖనిలో, కోర్టులో కేసు ఇచ్చి వచ్చింది. భర్తను విడిచిపెట్టకూడదని వాక్యం ఏందంటే ఆ రోజు రాత్రి గబగబా మీటింగ్ అయినంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాపస్ తీసేసుకుంది ఆ యొక్క విడాకుల కేసుని. భర్త దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగింది.
భర్తను తీసుకొచ్చుకొని క్షమాపణ అడిగింది, భర్తను చేరిపోయింది. నాకు ఫోన్ చేసి, అయ్యా గోదావరికని మీటింగ్ 3వ రోజు వచ్చానండి, ఎవరమ్మా నేను చూడలేదమ్మా, చాలామంది ఉన్నారు కదా, ఇలా అండి, ఇది సంగతి. ఇప్పుడు నా భర్తతో నేను క్షమాపణ అడిగానంటే, మీ ఆయన ఎక్కడున్నాడమ్మా అని అడిగాను. నాకు ఇంకా అనుమానం వచ్చి, ఇదిగోండి ఇక్కడే ఉన్నాడని ఆయనతో మాట్లాడించిందండి. ఎంత అద్భుతం అండి, విరిగిపోయిన కుటుంబాలు కట్టబడటం అనేది. ఇదిగో లాస్ట్ ఇదే నీకు చివరి రోజు తాగుబోతా అంటే ఆ రోజే నేను త్రాగుడు మానేశానండి, 8 సంవత్సరాల నుంచి మళ్ళీ త్రాగుడు జోలికి పోలేదు అనే సాక్ష్యాలు వింటున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగేది. ఒక సభలు జరిపేది మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు, పరిశుద్ధాత్మని శక్తిని 2-3 ఏకీభవిస్తేనే నేను అక్కడ ఉంటానన్న ప్రభు వేల మంది ఒకే పాటను పాడుతూ ఉన్నప్పుడు, ఏక కంఠముతో ఒక ఆవరణలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు, మీకు తెలుసండి పరలోకం భూలోకానికి దిగి వస్తుంది. అలాంటి ప్రదేశంగా ఈ లార్డ్స్ చర్చ్ ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితాలు మనకు కలిగి ఉండాలి. అలాంటి ఆసక్తి మనకు కలిగి ఉండాలి. అలాంటి క్రీస్తు యేసును కలిగిన మనస్సు మనకు కలిగి ఉండాలి. నాకెందుకు వచ్చిందిలే అనే మనసు క్రైస్తవుడికి ఉండకూడదు. ఇది నా బాధ్యత, ఇది నా దేవుని రాజ్యము, ఇది నా దేవుని సేవ. ఒక్కొక్కడిని ఎన్నుకుంటాడు దేవుడు. ఆ రోజు నెహెమ్యాను ఎన్నుకున్నాడు. ఒక నాయకుడు కావాలండి, ఖచ్చితంగా నాయకుడు కావాలి. నాయకుల్ని వేలుపెట్టి చూపిస్తాం చాలా సులభం అండి. నాయకులు సూటు బూట్ వేసుకొని చూస్తే ఆడికేమయ్యా అంటారు, చాలా సులభం అది. కానీ ఒకడు నాయకుడు అవ్వడానికి 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు మోషేకి. 80 సంవత్సరాలు అనామికుడు, 40 సంవత్సరాలు అనామికుడిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు. నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకున్నాడు. అతనిలో ఉన్న ఉక్రోషం, అతనిలో ఉన్న కోపం అన్నీ సాధుపరచబడింది. ఎవరో ఇద్దరు కొట్టుకుంటే పోయి కొట్టి చంపేసి అంత ఉక్రోషం ఆయన కలిగిన వాడు ఆయన. కానీ నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అన్నాడు. అలా మార్చబడ్డాడు. ఆ కోపంతో ఇశ్రాయేలు నడిపించుంటే ఎంతమందిని చంపుండేవాడు. మొత్తం చావండ్రా, పోయి చావండ్రా అని చెప్పుండేవాడేమో. ఒక నాయకుడు ఒకడే ఉంటాడు, 100 మంది ఉండరు. 100 మంది నాయకులు ఉంటే ఏం జరగదండి అక్కడ. 100 మంది నాయకులు, మన ప్రజాస్వామ్యంలో అదే కదా, అందరూ నాయకులే అన్నప్పుడు ఏది సాగదు అక్కడ, అంతా వంకర టిక్కరే. కానీ నాయకుడిగా ఒకరిని కోరుకుంటాడు. నాయకుడు పదవిని ఎప్పుడు ఆశించకూడదండి. నాయకుడిగా కోరుకున్న వాడికి నాకు వద్దు బర్రో అంటారు. అసలే నువ్వు నాయకుడిగా ఉండమని అన్ని వారాలు నీ మీద వేస్తే నీకో దండం అని చెప్పడానికి నా జీవితంలో నేను ఎన్నోసార్లు దేవునికి, నాయన నాకు వద్దు, ఈ పని వద్దు, నువ్వు ఏదైనా సువార్త చెప్పుకుంటూ పోతానని అనే రోజులు చాలా ఉన్నాయండి. నాయకుడు అన్నప్పుడు మొయ్యాలి. ఒకటి భారం కాదు, కుటుంబ భారం కాదు, సంఘ భారం కాదు, సేవాభారం మొయ్యాలి. పౌలును నాయకుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఆత్మల భారం, నా సహోదరుల నిమిత్తమై భారం, దొంగ బోధకుల నిమిత్తమై భారం, క్రీస్తు సంఘం విషయమై భారం. ఎన్ని భారాలతో పౌలు కన్నీటితో రాత్రి మగలు ఉపవాసములతో ప్రార్థించాడు మనం చూస్తే. ఆయన ఏం చేశాడు సేవ. పౌలు ఇవాళ కనుక ఒక పాస్టర్ పౌలు గారు ఉంటే ఆయన చేతగానోడు, నత్తుడు, సరిగా మాట్లాడు, కళ్ళెమ్మడి పుసులు గారుతాయి. ఆయన ఏంటి పొట్టోడు అంట యాక్చువల్గా పౌలు. ఏమంటే ఆయన అన్పాపులర్, అతనేమి ఎవరికి తెలిసినోడు కాదనిపిస్తాడు. కానీ అతను చేసిన కార్యాలు చూస్తే అతడు ఎంత ఉన్నతమైన పదవిని వదులుకొని, రోమన్ సిటిజన్షిప్ని వదులుకొని, గమానియేలు పాదముల దగ్గర చదివిన ఆ యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి పరిచయుడుగా ఎన్ని రకాల ధర్మశాస్త్ర పారాయణుడిగా ఉన్నవాడు అవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పెట్టగా ఏడ్చుకుంటున్నాను, క్రీస్తు జీవితమై నేను ముందుకు పరిగెడుతున్నాను అన్నాడు. ఇవాళ మనం దేవుని దగ్గరకు వచ్చి నేను ఫలానా అని చెప్పుకోవడానికి ఆశపడుతున్నామే కానండి, దేవుని సన్నిధిలో మనం ఎంతటి వారిమైనా ఒట్టివారిమే అన్నది గుర్తించాలి. నెహెమ్యా నాయకత్వంలో రండి మనందరం కడదాం. నెహెమ్యా ఒకడే కట్టలేడు కదా, లేకపోతే ఒక 20 మంది కట్టలేరు కదా. అందరూ కలిసి కడదాం రండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం రండి. ఫస్ట్ ప్రేయర్, నెక్స్ట్ స్టెప్ గాడ్ విల్ లీడ్. ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు ఇస్తాడు, అప్పుడు అది జరుగుతుంది. మనము కట్టుటకు 18వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నిటినీ నేను వారితో చెప్పి తిని.
నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తము. అందరు చెప్తారా? నాకు సహాయము చేసే దేవుని కరుణా హస్తమున్నది. చెప్పండి మీ అంతటా మీరు స్పాంటేనియస్గా. కమాన్. నాకు ఎవరు సహాయం చేస్తారు? ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి. నాకు ఎవరు సహాయం చేస్తారు? నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తము నాకు సహాయం చేస్తాడు. ఎంతగా దేవుడు నాకు సహాయం చేశాడో ఆయన కరుణతో రాజుగారి గుండెను కరిగించి, అది కూడా చెప్పాను. కాబట్టి మనందరము కట్టుటకు పూనుకొందము, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పిరి అని రండని చెప్పి మనము కట్టుటకు. మీరు మంచి తెలుగు వాళ్ళో కాదో నాకు తెలియదు, తప్పకుండా మీరు కొంతమంది మంచి తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు. పూనుకొనటం అంటే ఏంటి, చెయ్యటం అంటే ఏంటి? పూనకం కాదు. పూనుకొందం అంటే సై అంటే సై, కరెక్ట్ రా, అది పూనుకోవటం అంటే. రా వస్తాను, రేపు వస్తా, నేను కూడా ఉంటా. ఏం చేస్తావు? రేపు చెప్తా. ఏంటండి పూనుకున్నామంటే? మరి రేపు పరీక్ష ఉందన్నావు కదా, వద్ద పరీక్ష. ఇంట్లో భార్య గొడవ పెడతాడు, పెడితే ముందు దేవుడి సేవ. ఏంటండి ఉద్యోగం ఆఫీసర్ తిడతాడు కదా, తిడితే తిట్టాడు, ముందు దేవుని పని. లాభం పోతుంది కదా, పోతే పోయింది, పనికి మన లాభం. దేవుని పని అది పూనుకోవటం అండి. పూనుకోవట్లేదు వాళ్ళు మనందరం. పూనుకోవడం వల్లనే గొప్ప కార్యాలు దేవుని కొరకు జరగటం లేదండి. జస్ట్ ట్రై అండ్ ప్రయత్నించడం, వదిలేయటం, చేత కాదని వదిలేయటం, సగం చేసి వదిలేయటం. కార్యారంభం కంటే కార్యాంతమో ముఖ్యం. పూనుకోవాలి దేవుని కొరకు, పూనుకోవాలి. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మీటింగ్లో కూర్చొని ఉన్నాడు స్టేజ్ మీద. నేను ప్రసంగం చేస్తున్నాను ఆ రోజు. యునైటెడ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అని ఒక చర్చెస్, తెలుగు చర్చెస్ అన్నీ ఒక డిస్టిక్లో ఉన్న అందరు చర్చిల్ని, పాస్టర్లను పిలిపించి మీటింగ్ అరేంజ్ చేశాడు ఆయన, యూనిటీ తీసుకురావాలని. మీటింగ్ అయిన తర్వాత ఆయన చెప్పాడు, బ్రదర్ నేను దేవుని సన్నిధిలో కూర్చుంటే మా డిఐజీ నుంచి కమ్ అండ్ సీ మీ అర్జెంట్లీ అని కబురు వచ్చింది నాకు. నేనన్నాను, నేను రాజాదిరాజు సమూహంలో కూర్చున్నాను, నేను కదలని కూర్చుండిపోయాను. ఇప్పుడు వెళ్తున్నానండి, నా ఉద్యోగం ఊస్టింగ్ అవుద్దో, సస్పెండ్ చేస్తారో, లేకపోతే ఏమంటారు దాన్ని, పిటిషన్ ఇస్తారో, ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళారండి. 3వ రోజున తర్వాత కనపడ్డప్పుడు ఏమైంది బ్రదర్ అంటే, నేను వెళ్ళానండి, సల్యూట్ చేశానండి, హాయ్ అందరూ బాగున్నారు అన్నాడండి, వచ్చేసానండి. ఆయన మర్చిపోయాడండి నేను పిలిచిన సంగతి. దేవుడు అలాంటి కార్యాలు, అద్భుతాలు జరిగిస్తాడు. కానీ వాళ్ళకు భయపడి దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోతే, దేనికో ఆశించి దేవుని పని వదిలిపెట్టి పారిపోతే ఏం చేయగలమండి మనం? 52 దినములలో యెరూషలేము గోడలు కట్టి ముగించారంటే పూనుకున్నారు వారు. మానవాతీతమైన కార్యాలను చేయగలగటానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు సే ఐఎమ్ రెడీ, దట్స్ ఆల్. నీ బలం అక్కర్లేదు, నీ సామర్థ్యం అక్కర్లేదు, నీ తెలివితేటలు అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు, నీదేది ఆశించలేదు, నీ సమర్పణ అంగీకరిస్తున్నాడు ఆయన. ఆయనకు సమర్పించుకున్న వారితో ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి సమర్పించుకున్నావా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. పూనుకొందాం రండి అని మొదలుపెట్టినప్పుడు నేను కొంచెం చూపించి ముగించేస్తున్నాను, మన టైం అయింది. ఓకే, కొంచెం ఉంది, ప్రార్థన చేసుకుందాం చివరిలో. 3వ అధ్యాయంలో మీరు బైబిల్ చూడాలండి, నేను ఊరికే అలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాను. 8వ వచనం అండి. వారిని ఆనుకొని బంగారపు పని వారి సంబంధి అయిన, బంగారపు పని అంటే ఎవరండి వాళ్ళు? ఇది కూడా చెప్పలేరా? కంసాల వాళ్ళు అండి, గోల్డ్ షాప్. బంగారప్పును వదిలిపెట్టేసి గోల్డ్ షాప్ బంద్ చేసి యెరూషలేము గోడలు కడతానికి వచ్చాడంట ఆయన. పోతే పోయిందిలే వ్యాపారం అని.
వారిని ఆనుకొని బంగారు బాగు చేయువాడై ఉండను. అతని ఆనుకొని ఔషధ జ్ఞాని అయిన హనన్య పని జరుపుచుండెను. ఔషధ జ్ఞాని అంటే ఎవరో? మీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అసలు, చూడండి ఏముందో. డాక్టర్ ఉందా? డాక్టర్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెసర్. ఒక్క ఇంకదంతా చదువుకుంటూ వెళ్తే మీరు గమనించుకోవచ్చు. ఒక్క మేస్త్రి పని చేసేవాళ్ళు మాత్రం కాదు వచ్చింది అక్కడ, లేకపోతే యాజకులు మాత్రం కాదు, లేకపోతే లేవీయులు మాత్రం కాదు. ప్రతి ఒక్కడు వారి పనులన్నీ పక్కన పెట్టి, వారి సొంత పనులన్నీ పక్కన పెట్టి 52 రోజులు దేవుని కోసం డెడికేట్ చేసుకున్నారండి. కనీసం మనం ఒక 52 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేసిన అనుభవం ఉందా ఎవరికైనా? ఆన్లైన్లో ఫాస్టింగ్ ప్రేయర్లు జరుగుతున్నాయి. ఇవాళ ఎలా జరుగుతాయి ఎవరికి తెలియదు. మరి ఆన్లైన్ ఫాస్టింగ్ ప్రేయర్స్ 40 days 3 సార్లు ముగించామని చెప్పుకుంటున్నారు. ఆన్లైన్లో ఫాస్టింగ్ ప్రేయర్ అన్నప్పుడు ఏక మనసుతో మీరు నిజంగా చేస్తున్నారో లేదో ఎడ తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు నిజంగా ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఎవరు ప్రార్థన చేయట్లేదో. కొంతమందికి ప్రార్థన అంటే చాలా మంచిగా ఉంటుందండి. నల్లగా అయిపోయి ఉంటాయి పాపం చేసి నువ్వు చూసారా అటువంటి నిజంగా చాలా ప్రార్థనా పరుడులు కొంచెం డిస్టర్బ్ చేయకూడదని ఊరుకుంటే ఇంకా హాయిగా కాసేపట్లో గొరక స్టార్ట్ అవుద్ది. అప్పుడు అర్థమవుద్ది, ఓహో ఇది అసలు ప్రార్థన కాదు, ఇది నిద్ర ప్రార్థన అని. ప్రార్థన చేస్తున్నప్పుడు అండి అది ఏడుపా సంతోషమా అది తెలియనంతగా ఆర్భాటం జరుగుద్ది అక్కడ. ఈ మందిరపు డెడికేషన్ జరుగుతున్నప్పుడు, అలాగే ఆ పునాదులు వేస్తున్నప్పుడు అక్కడ ఏడుస్తున్నారంట, సంతోషంతో చప్పట్లు కొడుతున్నారంట, పాటలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట, దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. ఆ కొన్ని మైళ్ళ దూరం వినపడిందంట వాళ్ళ స్వరం. ఈ రోజున పరిశుద్ధాత్మని అభిషేకముతో కూడిన ప్రార్థన మనం చేయటం లేదు కాబట్టి పక్కనున్న చీము కూడా కదలటం లేదండి. మన బ్రతుకులో ఏ మాత్రం స్పందన కలగటం లేదు. పాత నిబంధనలో పని అంటే లిటరల్గా పని, యుద్ధం అంటే లిటరల్గా యుద్ధమే. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం పోరాడినది శరీరులతో కాదు, మనం పోరాడేది వాయుమండల అధిపతులతో, దురాత్మల సమూహములతో పోరాడుచున్నాం. ఇవి కత్తులతో కటారాలతో కాదు. నువ్వు కత్తులు కటారాలు పెట్టుకుని నా మీదకి వస్తున్నావు గలియాతో, నీవు తృణీకరించిన జీవము గల దేవుని నామంలో నీ మీదకి వస్తున్నాను నేను. ఇవాళ మనం పోరాడవలసింది అపవాదితో మోకాళ్ళ ప్రార్థనలో, విశ్వాస ప్రార్థనతో. దేవుని కార్యాలు మన జీవితాల్లో మన ద్వారా దేవుని రాజ్యములో జరగాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి, పూనుకోవాలి, మనం పని చేయాలి. దేవుని నామానికి నింద రాకూడనట్లుగా. నేను చాలా సంవత్సరాలు ఒక సహవాసంలో ఉన్నాను. ఆ సహవాసంలో ఇంజనీర్లు, డాక్టర్స్, చీఫ్ డాక్టర్స్, ఒక రకం కాదు, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, రకరకాలు ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తారు. ఒక 10 days క్యాంప్ ఉంటుంది అక్కడ. ఆ క్యాంప్ అయిపోయిన తర్వాత ఇప్పట్లాగా ఫ్లష్ అవుట్ టాయిలెట్స్ అన్నీ ఉండేవి కావు. గోతులు తీసి వరుసగా కర్రలేసి కట్టేవారు. 10 రోజులు దాన్ని వాడితే అది ఎట్లుంటుందో ఊహించుకోవచ్చు. 10వ రోజు దాన్ని పూడ్చే వాళ్ళు ఎవరంటే ఈ డాక్టర్స్, ఇంజనీర్స్, స్టూడెంట్స్, రక్షించబడి దేవునికి సమర్పించుకున్న వాళ్ళు. ఇది మాన్యువల్ మీన్ వర్క్, ఇది చౌకబారు పని అనుకోకుండా దేవుని కొరకు ఇలాంటి పని కూడా చేయడానికి సిద్ధం అన్న రీతిగా వారు ఉండడం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఈ రోజున మనం కొంచెం తగ్గించుకోలేము మరి దేవుని కోసం. ఈ పని నేను ఎందుకు చేయాలి? యూ డోంట్ నో. నా సంగతి తెలీదా మీకు? నేను ఎవరో తెలీదా? నాకు చెప్తావేంటి ఈ పని? ఈ కుర్చీ అక్కడ పెట్టాయా అంటే నేనేం పెట్టాలా? ఎందుకు పెడతాను ఏంటండి? చాలామంది ఈ రోజుల్లో చూడండి, యేసుక్రీస్తే చెప్పాడు, బేసిన్ తీసుకొని గంగి అక్కడ తగిలించి తవ్వాలు కట్టుకొని బేసిన్లో నీళ్లు పెట్టుకొని కాళ్ళు కడుగుతుంటే, ఏంటయ్యా నువ్వు నా కాళ్ళు కడుగుతావు? అవునయ్యా, అవును. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చారు. పరిచర్యలో ఉన్న ఫలితం అండి కోట్ల ఆస్తి సంపాదించుకున్న దానికంటే నిరంతరము నిలిచేటువంటి ఆశీర్వాదం అది.
నా యవ్వన కాలంలో నేను అలా పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఇప్పటికీ నేను ఎవరి చేతన్నా పరిచర్య చేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు వచ్చి ఎవరైనా నా కాళ్ళు కొంచెం నొక్కుతాను, అయ్యగారు వాసిపోయి ఉన్నాయంటే దెప్పి తట్టుకోలేక సరే ఊరుకొని ఒక 2 నిమిషాలు అయిపోయా ఉండయ్యా ఆపయ్యా, పరలోకంలో నా పాయింట్స్ తగ్గిపోతాయి, నీ పాయింట్స్ ఎక్కిపోతున్నాయి అని అసూయ వస్తుంది నాకు. పరలోకంలో నా పాయింట్స్ కిందకి వెళ్ళిపోతాయి, నీ పాయింట్స్ పైకి వెళ్ళిపోతాయి, వద్దు ఆగు. ఏంటండి? దేవుని కోసం పనిచేయటం, దేవుని కోసం శ్రమ పడటం, దేవుని కోసం ఒక నిబంధన చేయటం, దేవుని కోసం పూనుకోవటం ఖచ్చితంగా పోరాటము లేని సేవ క్రైస్తవ సేవ కాదు. చెప్పండి. పోరాటాలు లేని జీవితమే క్రైస్తవ జీవితం కాదు. ఈజీగా ప్రభువుని నమ్ముకుంటే అలాగ సోఫాలు అలా కూర్చొని అలా తిరిగిపోతున్నట్టు ఉందన్నారు. చాలా బాగుందండి అంటే మిమ్మల్ని ఎత్తుకెళ్ళేవాడు యేసయ్య కాదు, వాడు మీకు జోలపాట పాడి నిద్ర పుట్టించి తీసుకుపోతాడు. ఎక్కడున్నావో తెలియకుండా కళ్ళు తెలిసేటప్పటికా పాతాళంలో కళ్ళు తెరిచాడన్న ధనవంతుడు. రే యేసయ్యరా ఉల్లిగివరా ఏంటి అక్కడున్నాను, అబ్బా 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 యాతన పడుతున్నాడు. అప్పుడు చూశాడు పైకి, బతుకంతా ఎప్పుడు చూడలేదు కిందకి, పైకి చూడలేదు ఆయన. నా కార్లు, నా వ్యాన్లు, నా బస్సులు, నా యొక్క ప్రాపర్టీసు, నా వస్త్రాలు, నా ఆభరణాలు, నా ఆస్తులు అని చూసుకున్నాడు ధనవంతుడు. ఇక్కడ కళ్ళు మూసాడు, అక్కడ కళ్ళు తెరిచాడు. మీరు బైబిల్లో కరెక్ట్గా ఉంటుంది. కళ్ళు తెరిచి ఎదురుగుండా అబ్రహాం రొమ్మును కూర్చొని ఉన్నాడంటే ఎవరైనా బతుకంతా ఆయన గుమ్మం దగ్గర పడి, బాబు యేసు ప్రభుని నమ్ముకు పై అడుక్కునేవాడా, యేసు నమ్ముకోట, యేసు ప్రభు నమ్ముకుని నువ్వు ఏమొచ్చింది నీకు, అడుకుతాడు గజ్జోడా గబ్బోడా అని తిడతా ఉన్నాడు. నేను అనుకుంటానండి కొన్నిసార్లు ఆ లాజర్కి అక్కడే పడి ఉండాల్సిన కర్మ ఏంటి, ఇంకొకటి దగ్గర అడుక్కోవచ్చు కదా, ఆయన ఏం పెడతలేదు కదా, ఆ ఎంగిలి ముక్కలే వేస్తున్నాడు కదా. అసలు అడుక్కునే వాళ్ళు ఎంత బాగా జ్ఞానంగా ఉంటారు. ఇవాళ మనం 2 సార్లు అడుగుతారు తలుపు కొట్టి అదేంటి ఆ కారు దగ్గర, ఇవ్వలేదు అనుకో అని చెప్పి ఇంకోసారికి వెళ్ళిపోతారు. అంతే కదండి. మరి ఎందుకు ఈయన అక్కడే ఉన్నాడు? ఎందుకు? అతనికి అడుక్కు తినడానికి రాలేదు అక్కడికి. వీడికి ఇన్నున్నాయి వేసేయలేడే, ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, చస్తే నరకానికి పోతాడే అని సువార్త చెప్తున్నాడు ఆయన అక్కడ. ఏంటంటే ఒక సేవకుడు, ఒక సువార్థికుడు, ఒక పరిచర్యకుడు మీ ఇంటికి వస్తున్నారంటే, మిమ్మల్ని ఫోన్ చేసి పరామర్శిస్తున్నారంటే, మీకు యేసయ్యని గురించి చెప్తున్నారంటే ఎంతో వాళ్ళకి గతి లేక వాళ్ళకి డబ్బుల కోసం వస్తున్నారు అనుకుంటున్నారా? ఏమో అలాంటి వాళ్ళు ఉండుంటారు. కానీ చీ అన్న కూడా ఒకటి వెంటబడి ప్రభు కొరకు సంపాదించడం అనేది నిజమైన పరిచర్య అండి. నా బ్రతుకులు అది నేర్చుకున్నారు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆత్మల భారం లేదు, సేవా భారం లేదు. తర్వాత ఏడ్చాడు, ప్రయోజనం ఏముంది? గుర్తుపెట్టాడు. అక్కడ అబ్రహామా అన్నాడా, ముసలోడా అన్నాడా? తండ్రి అయిన అబ్రహామా అన్నాడంటే క్రైస్తవేతడు ఇతను. అక్కడ అబ్రహాం అని తెలిసింది కదా, ఈయన ఎరిగినోడే, బాగా క్రైస్తవుడే, లేక ధర్మశాస్త్రం ఎరిగినోడే. నీ ఇష్టం వచ్చినట్టు సుఖించావయ్యా భూమి మీద, వీడు కష్టపడ్డాడు, అందుకని నువ్వు యాతన పడుతున్నావు, ఇతను సుఖపడుతున్నాడు. దేవుని కొరకు కష్టపడే వారికి ఇహమందు పరమందు కూడా ఫలితం ఉందండి. నువ్వు నా కొరకు, మేము నీ కొరకు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాం, మా ఇళ్ళు వాకిళ్ళు భార్య బిడ్డలు ఉద్యోగాలు అన్నీ వదిలిపెట్టుకొచ్చాం, మాకేమొస్తుందని అడిగాడు పేతురు ఒకరోజు. ఏమన్నాడండి యేసు ప్రభు? ఏమేమి మీరు నా నిమిత్తమై పోగొట్టుకున్నారో దానికి ఇహమందు పరమందు 100 రెట్లు ఫలాన్ని మీరు పొందుతారు. మనం అనుకుంటున్నాం ఉద్యోగం చేస్తే వెంటనే నెలకు జీతం వచ్చేస్తుంది, దేవుడి సేవ చేస్తే నాకు ఎవడిచ్చాడు జీతం, నాకు ఎవడిచ్చాడు డబ్బులు, నాకు ఏమొచ్చింది అనుకుంటున్నారు. మీకు తెలియదు, మీకు అక్కడ క్రెడిట్ అవుతుంది. ఎక్కడ? ఏ బ్యాంకు? మీకు ఎన్ని బ్యాంకులు తెలుసో ఇండియా, మన భారతదేశంలో, ప్రపంచంలో. స్విస్ బ్యాంక్ అంటే అక్కడ దాచిపెట్టుకుంటారంట, ఇంకేదో కొత్త రకం బ్యాంకు అని పెట్టారంటే ఇప్పుడు అక్కడ దాచిపెట్టుకున్నారంట. ఏంటంటే ఈ బ్యాంకుల్లో ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకున్నది ఎంతో ఉంది, కానీ ఇది ఏది అక్కడ క్రెడిట్ అవ్వదు. ఎక్కడ? హెవెన్లీ బ్యాంక్. నా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ నీ కదలని వారును స్థిరులై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండండి. కట్టి ముగించారండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా కట్టి ముగించారు.
చివరిగా నేను ముగించేస్తున్నాను. 20వ వచనం చదువుతున్నాను. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూడుకొనుచున్నాము. సఫలము చేసేవాడు దేవుడు, కట్టేవారివి మనం. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే ఉన్నావన్నది కాదు క్రైస్తవ భక్తి. మనం చేయవలసింది మనం చేస్తాం, దానిని సఫలీకృతం చేయగలిగిన వాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, ఇంకా పిల్లలు స్త్రీలు 15,000 మంది ఉంటారని 20,000 మంది తినేటట్టు చేసిన దేవుడు 5 రొట్టెలు 2 చేపలు చేయకూడదు లేకుండానే అని ఇవ్వలేడా? ఏంటో మాట్లాడండి. మంత్రాలు కాదండి ఆయన చేసేది. నీకున్నదాన్ని నా చేతుల్లో పెట్టు, నేను దాన్ని దీవిస్తాను. అంతేగాని అయ్యా అప్పుల్లో ఉన్నాడు, నా భర్త చచ్చిపోయాడు, అప్పులోడు వచ్చి పిల్లలు ఎదుగుపోతున్నారు అంటే ఎలీషా ఏమన్నాడండి? ఏం చేయమంటావమ్మా, ఓ చిన్న విరాళం పూజ చేసి సంఘస్థులందరినీ అడిగి నీకు పంపిస్తానులే అన్నాడా? ఇప్పుడు అదే పని చేస్తున్నాడు చాలామంది. ఏంటండి ఏమన్నాడు? నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏందయ్యా అప్పుల్లో ఉన్నానంటే నా దగ్గర ఏముంది అంటావు? చెప్పు, సరిగా చెప్పమ్మా, ఏముంది నీ ఇంట్లో? ఒక్క ఇత్తడి చెంబు లేదు, ఒక్క స్టీల్ పాత్ర లేదు, ఎప్పుడో అమ్మేశాడు, అన్నీ తాకడ పెట్టేశాడు. మరి ఏముంది? మట్టి కుండలో కొంచెం నూనె ఉంది, పో ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు తీసుకొని ఆ నూనె అన్నిట్లో పోయి. ఏమంటే మీకు ఏమన్నా పిచ్చా ఏంటండి ఎలీషా గారు మీరు చెప్పేది? అందా నమ్మింది, విశ్వసించింది, వెళ్ళింది. ఒక కొడుకు కుండది ఖాళీ కుండ పెట్టాడు, ఇంకో కొడుకు నిండిన కుండ తీస్తున్నాడు. ఊర్లో ఉన్న పాత్రలన్నీ నిండేదాకా ఆ కొంచెం నూనె వస్తుందట. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, పాత్రలన్నీ నిండేయి అని మళ్ళీ వచ్చింది ఆయన దగ్గరికి. దశమా నాకు ఇచ్చిపో అన్నాడా? అప్పులన్నీ తీర్చుకోమా, మిగిలిన డబ్బుతో నీ జీవితాన్ని. అది దేవుని పద్ధతి అండి, దేవుని పద్ధతి. చాలని జీవితం కాదు మనకి దేవుడిచ్చే సమృద్ధి. ఈ జీవితంలో మన జీవితంలో దేవుడి కొరకు ఏమీ చేయకుండా దేవుడు ఏదో చేయాలని ఆశపడుతున్నాడు. వెళ్ళవయ్యా నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించి తీసారా. దేంతో వెళ్ళమంటావయ్యా, నేను పారిపోయి వచ్చినాడు అక్కడి నుంచి, నీ చేతిలో ఏముంది అన్నాడు. ఏముంది? గొర్రెలు కాసుకునే కర్ర ఉంది అన్నాడు. ఆ కర్రనే వాడాడు దేవుడు. ఆ కర్ర ఎత్తితే ఎర్ర సముద్రం 2 పాయలైంది. ఆ కర్రతో కొడితే బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఆ కర్రతోటి దేవుడు అద్భుతాలు, ఆకాశపు మన్నా కురిపించాడు, అద్భుత కార్యాలు జరిగించాడు. ఈ రోజున నీ దగ్గర ఏముంది? ఏంటండి ఏం మాట్లాడరు? ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. మీరు ఎప్పుడు చూసినా లేని చూసుకొని లిస్ట్ రాసుకుంటూ కూర్చుంటారు, కానీ ఉన్నవి చూసుకొని లిస్ట్ రాసుకుంటూ కూర్చోండి. ఇవాళ లేని చూసుకోకండి, ఉన్నవి చూసుకోండి. నీ దగ్గర ఏముంది? ఆ ద్వారకా దగ్గర ఏముందో తెలుసా అండి మీకు? ద్వారకా తెలుసా మీకు? తబిత, 2 పేర్లు ఒకటి. ఏముంది? టైం అయిపోయింది, చెప్పండి త్వరగా. లేకపోతే మీకు అర్థం కావట్లేదు అనుకుంటాను నేను. ఏముంది? బైబిల్ చదవరా? సూది ఉంది. ఏంటది? మిషన్ కాదు, ఎక్కిస్తారు చూడండి, చిన్న సూది. ఆ సూది ఉంది. ఆ సూదితో ఆమె చేసిన పరిచర్య సంఘస్థులందరూ ఆమె చచ్చిపోయినప్పుడు ఈమె చావడానికి వీలు లేదు, ఈమె మాకందరికీ ఎంత మంచి ఉపకారం చేసిందో, మమ్మల్ని అందరినీ ప్రభు దగ్గర నడిపించిందో, ఎంత ప్రేమ కలిగిందో, ఎంత దయ కలిగిందో, ఈమెను చావనివ్వమని చెప్పి పేతుడిని పిలిపించి ప్రార్థిస్తే చచ్చిపోయిన ఆమెనే తిరిగి లేపుకున్నారు. ఏం చేసింది ఆమె? వెళ్ళిపోతున్న అబ్బాయిని, ఉండబ్బాయి నీ గుండె ఊడిపోయింది, నేను కొడతానుండు, యేసుప్రభు నమ్ముకున్నావా అని కుట్టిందేమో. ఏమండి ఇప్పుడు కుట్టుకునే పనులు లేవండి, అని రెడీమేడ్ అయిపోయినాయి. ఈ చేతిలో సూదున్న దేవుడు వాడుకుంటాడు, కర్ర ఉన్న దేవుడు వాడుకుంటాడు, పెన్ ఉన్న దేవుడు వాడుకుంటాడు, కంప్యూటర్ ఉన్న వాడుకుంటాడు, నీ ఏళ్లకు నైపుణ్యత ఉన్న వాడుకుంటాడు, నువ్వు కీబోర్డు వాయించిన వాడుకుంటాడు, నువ్వు కీబోర్డు సాఫ్ట్వేర్ కీబోర్డ్, కంప్యూటర్ కీబోర్డు మీద నువ్వు పని చేయగలిగిన వాడుకోగలడు దేవుడు. దేవుని పని ఈ రోజున సకల విధములుగా జరుగుతుంది. అన్ని విధాలుగా సువార్తను సకల జనులకు అందించాలని దేవుడే ఇన్ని కృత్రిమమైన, లేకపోతే ఇంత సోషల్ మీడియాను, ఇలాంటి ఇన్వెన్షన్స్ను కనుగొనేటట్టుగా దేవుడు చేశాడు. ఇది చివరి కాలంలో మనం ఉన్నామండి. ముందు మనల్ని మనం కట్టుకుందాం, దేవుడు మన నుంచిన సంఘాన్ని కడదాం, దేవుని రాజ్యాన్ని కట్టునట్లుగా తోటి విశ్వాసులతో చేరి ప్రపంచమంతటా చెదిరిపోయిన విశ్వాసులను, ప్రపంచమంతటా నాశనమైపోతున్న క్రీస్తుని ఎరగని వారిని
ఎవడిని మింగుదురా అని గర్జించు సింహబలి తిరుగుతున్న సాతాను నోట్లో చిక్కుకున్న మనుషులను విడిపించినట్లుగా పూనుకుందాం రండి. వస్తారా? ఎక్కడికి వస్తారు? ప్రభు దగ్గర రండి. నేను కూడా ఈ రోజు నుండి నెహెమ్యా కలిగిన భారంతో నా దేవుని రాజ్యాన్ని కట్టడానికి, ఆయన ప్రేమ సువార్త సకల జనులకు అందించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయన నామాన్ని మహిమపరచటానికి నా శాయశక్తుల నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా దగ్గర ఏమీ లేదు, కానీ నా యేసయ్య నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసిస్తున్నాను అన్నవారు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతుకుతానన్నవారు ఒక తీర్మానం చేసుకోండి. ఇలాంటి పరిచర్య ఇంకా 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 విస్తరించాలని, ప్రభు చిత్తమైతే లాక్డౌన్లు సడలించబడితే ఇక్కడే కాదు, ఒక్కచోటే కాదు, ఈ హైదరాబాద్ ఇంకా తెలంగాణ ఆంధ్ర చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెటూర్లకు, అన్ని పట్టణాలకు, అన్ని మూలలకు లాస్ట్ వడ్డింపు అంటారు చూడండి, చివరిగా కడవరి ఉజ్జీవం ప్రభు రాకడ ముందు ఒక ఛాన్స్ ఇస్తాడు దేవుడు లోకానికి. ఆ ఛాన్స్ను మనం ఉపయోగించుకుంటే దేవుడిచ్చే గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాం. మోకరిద్దామండి, కొద్ది నిమిషాలు ప్రార్థించబోతున్నాం. ఈ సమయంలో నేను కూడా పూనుకుంటున్నాను. మరల కట్టుదము రండి. మా శ్రమ మీరు చూస్తున్నారు. మన మీద ఒక నింద రాకూడనట్లుగా మనము దేవుని రాజ్యాన్ని కడదాం, దేవుని సేవను కడదాం. ప్రభా, నన్ను కూడా ఒక పాత్రగా వాడుకో. నాకున్న తలాంతును నీవిచ్చిందివే, నాకున్న ఆయుష్ నీదే, నేను నీ సొత్తే కదా ప్రభా. ఈ గొప్ప రక్షణ నాకు ఇచ్చావు. నా శేష జీవితం నీకు ఇస్తున్నాను. నాది ఏ ప్రొఫెషన్ అయినా, నాది ఏ వృత్తి అయినా, నేను ఒక స్టూడెంట్నైనా, ఆఫీసర్నైనా, నేను ఒక గృహిణినైనా, ఉద్యోగస్తురాలనైనా, నీ నీతిని రాజ్యాన్ని మొదలు వెతుకుతానయ్యా. నీ కొరకు ఏదైనా చేయాలని ఆశిస్తున్నానయ్యా. మొదట మోకాళ్ళ ప్రార్థన నాకు నేర్పించు నాయన. నెహెమ్యా కూర్చుండి ఏడ్చి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు చూచినట్లుగా ప్రభా, ఈ అంచె దినములలో సాతాను పెచ్చురేగిపోతుండగా అపవాది కార్యములు లయపరచినట్లు, సాతాను తంత్రములను చెదరగొట్టినట్లు మోకాళ్ళ ప్రార్థనను, విశ్వాస ప్రార్థనను మాకు దయచేయి నాయన. మాలో ఐక్యత దయచేయి నాయన. పూనుకొందము రండి అని ఒకరినొకరు పురిగొల్పుకొనుటకు సహాయం చేయము. ఒకరినొకరు కృంగ తీసుకునేవారిగా కాక, ఒకరినొకరు నిరుత్సాహపరుచుకునేవారిగా కాక, ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘములో కానీ ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థిస్తే అద్భుత కార్యాలు చేస్తారన్నావు కదా. సాతానుకు మా మీద, మా కుటుంబాల మీద, మా మీద, మా పరిచర్యల మీద, మా మీద, మా ఆర్థిక వ్యవస్థ మీద, మా మీద, మా కుటుంబ జీవితాల మీద, మా మీద, మా ఆరోగ్య పరిస్థితుల మీద అధికారం లేకుండా జయము సంపాదించిన యేసయ్యా నీకు వందనములు. ఇదిగో సాతాను శక్తులతో బాధించబడుతున్న, శోధించబడుతున్న, ఆటంకపరచబడుతున్న సమస్తమైన అంధకార శక్తులను, దురాత్మ సమూహములను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. ఇది మొదలుకొని నాయన నీ నామానికి మహిమ కలగాలి. ఈ స్థలం విషయంలో నీ చిత్తం ఎరగాలి నాయన. నీ చిత్తమైతే ఇక్కడ దినదినము ఈ పరిచర్య విస్తరించినట్లుగా ఈ స్థలమును స్వతంత్రించుకున్నట్టుకు నీవు కాలు పెట్టే స్థలం నీకు ఇస్తానన్నావు కదా. అసాధ్యమైన ఆయన ఊహించి కూడా చూడలేమయ్యా. కానీ నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా. అద్భుతాలు చేసే దేవుడవు కదా. నీ తలంపులు, నీ ప్రణాళికలు మా పట్ల జరుగునట్లుగా నీ పనిలో మేము మా వంతు పని చేయడానికి సహాయం చేయి నాయన. మేము నీకు అందుబాటులో ఉండడానికి సహాయం చేయి నాయన. ఈ లార్డ్ చర్చ్ విషయంలో నీ ప్రణాళికలన్నీ నెరవేర్చుకో తండ్రి. నీవు కోరుకొని ఇంత పెద్ద పట్టణము నుండి వారం వారం ఇక్కడికి సమకూర్చుకుంటున్న నీ బిడ్డల మీద నీ అభిషేకం దయచేయి నాయన. ఈరోజు ఈ రాత్రి ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న వారందరూ నీవు ఎరిగిన వారే కదా, నీవు ఆకర్షించుకున్న వారే కదా, నీవు రప్పిస్తున్న వారే కదా, నీకు వీరి పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నవి కదా. అవి వీరికి బయలుపరచుము నాయన ఈ రాత్రి. అవునయ్యా, నీ చిత్తము నేను ఎరగాలయ్యా, నీ చిత్తముకు నేను లోబడాలయ్యా, నీ సాక్షిగా నేను బ్రతకాలయ్యా.
ఈ లోకంలో ఎంత అనుభవించినా, ఎంత సంపాదించినా, ఏమి సాధించినా, ఏది నాతో కూడా దేవుని రాజ్యానికి పట్టుకొని పోలేను. కానీ ప్రభు నిమిత్తమై గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోడున్నావు కదా. ప్రభా, నీ కొరకు పని చేసే మనసు, ప్రార్థించే మనసు, విజ్ఞాపన చేసే మనసు, నశించిపోతున్న ఆత్మలను వెతికి పట్టుకునే ఆశ మాకు దయచేయము నాయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. పూనుకుందాం రండి, మరల కట్టుదాం రండి. దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా ఆయన ఆశించిన కార్యాలు నెరవేరుద్దాము రండి అన్న పిలుపు ఈ రోజున ప్రభు మనందరికి ఇస్తున్నాడు. దేవా, నీకు నేను అంకితమయ్యా. ఇదిగోనైనా నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా. నా తలాంతులు నీవేనయ్యా. నేనేమై ఉన్నానో అది నీ కృపేనయ్యా. నా సొత్తు నీదేనయ్యా. నా యొక్క కుటుంబం నీదేనయ్యా. నా బిడ్డలు నీ వారేనయ్యా. నేను నీ సొత్తయ్యా. నీ ఇష్టం వచ్చాడు వాడుకో అయ్యా అని నోరు తెరిచి కనీసం చెప్పగలిగితే అద్భుతాలు మీ జీవితంలో చూడగలుగుతారు. నీ సమర్పణ ఆయనకి కావాలి. నీ సంపాదన కాదు, నీ సామర్థ్యం కాదు, నీ శక్తి బలమానికి అక్కర్లేదు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానన్నాడు ప్రభు. దేవా, ఇదిగో నా జీవితం, ఇదిగో నాయన నన్ను కూడా వాడుకుంటావా? ఇదిగో నాయన నేను కూడా నీకు పనికి వస్తానా? ఇదిగో నాయన నేను కూడా ఈ పరిచయలో పాలిభాగస్తుడుగా ఉండగలుగుతానా? నీ ప్రణాళికలో ఇది ఉందా? ఇదిగో నన్ను అంగీకరించయ్యా. ఇదిగో నన్ను అభిషేకించిన ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో మీటింగ్ అయిపోతుంది. పరిశుద్ధాత్ముడిని ప్రేరేపిస్తున్న విషయంలో వాయిదా వేయొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. సహోదరుడ, సహోదరి, దేవుడి పట్ల దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించు. శ్రమ పడదాం రండి, ప్రార్థిద్దాం రండి, విశ్వాసం ఉపయోగిద్దాం రండి, మరల కడదాం రండి, కట్టుటకు పూనుకుందాం రండి అన్న నెహెమ్యా పిలుపు ఈ రాత్రి మనందరి చెవుల్లో గింగిరమంటుంది. అవునయ్యా, నేనున్నానయ్యా, నీకోసం పని చేస్తాను, నీ చేతిలో వాడబడాలని ఆశ నాకుందన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థించి నేను ముగించబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల్లో చూడయ్యా. చేతులెత్తిన నీ బిడ్డల్లో చూడు నాయన. నీ కోసం ఏదైనా చేయాలనే ఆశ ఉందయ్యా. మా చేత కావటం లేదయ్యా. సాతాను పెట్టి శోధనలను బట్టి సాతాను మమ్మల్ని నీ కొరకు వాడబడాలని ఆశపడుతున్నప్పుడే వెనక్కి లాగుతున్న దాన్ని బట్టి, నిరుత్సాహపరుచున్న బట్టి, హేళన చేస్తున్నదాన్ని బట్టి, నిందలు వేస్తున్నదాన్ని బట్టి మేము అనేక సార్లు ఆగిపోతున్నామయ్యా. మేము అనేక సార్లు నిలిచిపోతున్నామయ్యా. ఈ పోరాటం మంచి పోరాటం. ఇది క్రీస్తు కోసం పోరాటం నాయన. మనుషులతో కాదు, లోకంతో కాదు తండ్రి, దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. మాకందరికి ప్రార్థనాత్మ దయచేయి నాయన. నాయన, మాకందరికి ప్రార్థనాత్మ దయచేయము. ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యాలు లేవు. సమస్తము సాధ్యమన్నది నిరూపించబడుటకు సహాయం చేయము. చేతులెత్తిన ప్రతి ఒక్కరి చెయ్యి పట్టుకోను ఆయన. ఎవరిని ఏ రీతిగా కోరుకుంటున్నావో, ఎవరిని ఏ రీతిగా అభిషేకిస్తున్నావో, ఎవరిని ఏ పని కొరకు నియమించుకున్నావో, మా పని మేము చేసుకుంటూ వెళ్ళడానికి ఇది కొంచెమే కదా, ఇది చిన్నదే కదా, ఇది వెనుకొండి చేసేదే కదా అనే అనుమానం లేకుండా నీ పనిలో మేము పాత్రలుగా వాడబడుతున్నాం. ఘనమైన మట్టి పాత్రలైనా, వెండి పాత్రలైనా, బంగారు పాత్రైనా దేవుని కొరకు వాడబడే పాత్రే కదా ధన్యమైనది. ఆ పాత్రలుగా మమ్మల్ని వాడుకో నాయన. మేము దేవుని రాజ్యమును కడుతున్నామని భారము దయచేయము నాయన. తండ్రి, నీ కొరకు పడ్డ ప్రయాస, శ్రమ ఎప్పుడు నష్టము కాదని నిరూపించుకున్నాము తండ్రి. నాయన, మా జీవితాల్లో చూడటానికి సహాయం చేయి. సంఘం అంతటిని ఏకకట్టులో ఉంచు నాయన. నిజమైన విశ్వాసులుగా నిలబడుటకు సహాయం చేయము. ప్రతి పోరాటములో మాకు జయము దయచేయము. మా శ్రమను నువ్వు చూస్తున్నావయ్యా. మా కొరకు నువ్వు శ్రమ పడ్డావయ్యా. మమ్మల్ని సుఖపెట్టాలని నువ్వు శ్రమ పెట్టావు కదా నాయన. మేము శ్రమ పడుతున్నావు చూచినప్పుడు మా మీద జాలిపడే దేవుడిగా ఉన్నావు కదా. మా అవసరతను తీర్చే దేవుడిగా ఉన్నావు కదా. ఒక్కసారి మా వైపు తొంగి చూడు నాయన. ఈ ఆవరణలో తండ్రి వీటికి జరిపించడానికి పడుతున్న ప్రయాసాలన్నీ చూస్తున్న దేవుడిగా నీ ఉన్నందుకే వందనాలయ్యా. వీటిని తీరుస్తున్నావయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ అద్భుతాలు జరిగిస్తావని నమ్ముతున్నామయ్యా తండ్రి. నాకు అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయము తండ్రి. గట్టిగా పట్టుదలతో, ఐక్యతతో పూనుకునే వారిని ఈ ఆవరణలో లేవనెత్తము నాయన. నీ పని ఆగకుండా సాగిపోయినట్లుగా
తండ్రి, నీకు అభిషేకించబడిన, నీ ఆత్మతో అభిషేకించబడిన వారిని స్థిరపరచుము తండ్రి. ఈ రాత్రి పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి తిరిగి గృహములకు వెళుచున్నప్పటికీ విన్న మాటలు, చేసిన ప్రార్థనా శక్తి మా అంతరంగాల్లో క్రియ జరిగించడానికి, అద్భుత కార్యాలను చూడడానికి ఈ ఆదివారం నిరభ్యంతరంగా అన్ని విషయాలలో, వాతావరణం వల్ల కానీ, ఏర్పాటుల వల్ల కానీ ఏ విధమైన ఆటంకాలు కలుగకూడనట్లుగా అనేకులు నాయన నీవు ఆకర్షించుకొని అద్భుతమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుభవించుటకు సహాయము చేయమని, నీ కంచెను కాపుదలను మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ ఉంచుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. ఓకే, అలాగే ఆశీర్వాద ప్రార్థనండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి చేతులెత్తి ప్రభా నన్ను వాడుకో అని అన్న మనందరికీ, లైవ్ ద్వారా వీక్షిస్తూ హృదయంలో కదిలించబడిన వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు ఉంటుకోకలేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో మరి 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనమందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.